తమ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేయడం అంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు దురదృష్టంగానే అనిపిస్తుంది కదా. ఇక పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు మాత్రమే కాదు, జగన్ను పొగిడినందుకు కూడా జన సైనికులు ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ కవితని. సో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ పాడ్కాస్ట్లో కవిత ఏమన్నారు సార్ ప్లీజ్? But he's like very, very cool when he's in opposition. The Jagan 2.0 I'm loving. అంటే వైసీపీకి బీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ కూడా ఉంది కదా సార్. ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా వాళ్ళు విష్ కాకపోవచ్చు, వాళ్ళు గెస్ అని కూడా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా నెక్స్ట్ వైసీపీ వస్తుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అదే అభిప్రాయం మాకు కూడా ఉంది అని కూడా కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన పరిస్థితి. సో వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే కవిత ఇలా మాట్లాడారు. కెస్సే కాదు, విష్ కూడా. ఇప్పుడు వైసీపీకి బీఆర్ఎస్ సంబంధాలు, జగన్ గెలవాలని బీఆర్ఎస్ కోరుకున్నది వాస్తవమే, అందులో అనుమానం ఏం లేదు. అది పబ్లిక్. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ స్టేట్మెంట్లో ఈజ్ ఆసమ్ అండ్ ఈ ఫేస్ టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. అది నిజం. ఈ డెఫినెట్లీ ఫేస్ ద టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంశం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని బలమైన కాంగ్రెస్ను, తెలుగుదేశాన్ని వెనక్కు నెట్టి ఉప ఎన్నికల్లో 2012లో భారీ విజయాలు సాధించాడు. డెఫినెట్గా ఇది ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది. తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సగం 23 మంది ఎమ్మెల్యేలు తన పార్టీని వదిలినా చెక్కు చెదరని దీక్షతో నిలబడి రాజకీయాల్లో 151 సీట్లు గెలుచుకున్నాడు. డెఫినెట్గా టఫెస్ట్ బ్యాటిల్. ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై కూడా ఈజ్ ఫేసింగ్ ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల కవిత అన్న ఫస్ట్ పార్ట్ ఇది ఆసమ్ అనేది ఆమె అంచనా. రాజకీయ విశ్లేషకుడిగా నేను ఎవరిని ఆసమ్ అన్నను, జీరోసమ్ అన్నను. సో దట్స్ నాట్ మై టేక్, బట్ షీ హ్యాస్ అ రైట్ టు కన్సిడర్ ఇట్. బట్ టఫెస్ట్ బ్యాటిల్స్ అయితే ఫేస్ చేశాడు, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కానీ ఐ లైక్ ఇస్ జగన్ 2.0. అపోజిషన్ లీడర్గా ఆయన ఎంత కూల్గా ఉన్నాడు అన్నది ఆశ్చర్యంగా ఉంది. ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు, అది కూల్ ఎట్లయితుంది? సో జగన్ 2.0 ఐ లైక్ ఇట్ అంటున్నారు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన పోషిస్తున్న పాత్రను నేను లైక్ చేస్తాను అంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజ్. బహుశా కేసీఆర్ కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు కనుక, ఆయన కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక, సో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక మరి కవిత అప్రిషియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన పొలిటికల్ స్పియర్లో చాలా యాక్టివ్గానే ఉన్నాడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావడము అనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేందుకు రావడం లేదు అన్నాడు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా రావడం లేదు కదా. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డికి జస్టిఫై చేసే పని చేయొచ్చు. సో అందువల్ల మోర్ సర్ప్రైజింగ్ ఏంటంటే జగన్ 2.0 లైక్ చేస్తానడం ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా నేను లైక్ చేశాను, ఆయన ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఆయన టఫెస్ట్ బ్యాటిల్స్ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. అపోజిషన్ లీడర్గా వైసీపీలో ఉన్న నాయకులే తన ఓటమిని తాను అంగీకరించలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. సో జగన్ మీకు క్షేత్రస్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. వైసీపీ ఇంకా అలా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పై జన సైనికులు మండిపడుతూ ఉన్నారు, విపరీతంగా కవితను ట్రోల్ చేస్తూ ఉన్నారు.